గుంటూరు జిల్లా జైలు నుంచి వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో సోమవారం రోజు సురేష్ కు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. అయితే షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు నందిగాం సురేష్. విడుదల తర్వాత నందిగాం సురేష్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. పైన ఉన్న దేవుడు అన్ని చూస్తున్నాడన్న ఆయన మరణం వరకు జగన్తోనే ఉంటా అన్నారు. ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటా అన్నారు. మరణం వరకు జగనన్నతో ఉండాలనేది నా కాన్సెప్ట్. అనంతపురం జిల్లా కదిరిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు సిబిఐ అధికారులు. వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు బత్తుల హరిప్రసాద్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలోని మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలతో హరిప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు సిబిఐ అధికారులు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. హరిప్రసాద్ తో పాటు మరికొందరు ఇళ్లలోనూ సిబిఐ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తాజ్ మహల్ కు నీటి ముప్పు పొంచి ఉందని వరల్డ్ రిపోర్ట్స్ ఇన్స్టిట్యూట్ హెచ్చరిక జారీ చేసింది. తాజ్ మహల్ కు ప్రధానంగా నీటి కొరత, కాలుష్యం వంటి సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. నీటి కొరత వల్ల కాలుష్యం పెరిగి భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తాజ్ మహల్ నిర్మాణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటోంది. ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యలు అనేక యునెస్కో వారసత్వ ప్రదేశాలకు ముప్పుగా మారుతున్నాయని ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ లో ప్రధానంగా తాజ్ మహల్ ప్రస్తావనే ఉంది. ఇక వరల్డ్ రిపోర్ట్స్ ఇన్స్టిట్యూట్ హెచ్చరిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యునెస్కో వారసత్వ ప్రదేశాల్లో 73% వరకు నీటి ముప్పుకు గురవుతున్నాయని తెలుస్తోంది. వాటిలో భారత్ లో ఉన్న తాజ్ మహల్ కూడా ఒకటిగా ఉంది.